ఈ న్యూస్ చూద్దాం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో మరో అడుగు ముందుకు పడింది. రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డికి పోలీస్ కస్టడీని అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాఘవరెడ్డిని పోలీసులు విచారించనున్నారు. రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మొయినాబాద్ పిఎస్లో పోలీసు అధికారులు విచారణ చేయనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం రాఘవరెడ్డిని చిలుకూరికి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్పై దాడి వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఈ విచారణకు సంబంధించి ఒక ముందడుగు పడిందని చెప్పాలి. రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డికి పోలీస్ కస్టడీకి అనుమతించారు. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలీసులు రాఘవరెడ్డిని విచారించనున్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీసులు. అక్కడ పిఎస్లో పోలీస్ అధికారులు రాఘవరెడ్డిని విచారించబోతున్నారు. అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం రాఘవరెడ్డిని చిలుకూరుకి తీసుకువెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ ద్వారా. ఓ టు యు సురేష్. రంగరాజన్ దాడి కేసులో వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు జైల్లో కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి ప్రస్తుతం ఆయనని విచారిస్తున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించడంతో అసలు వీరరాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఎందుకు ఎంచుకున్నాడు, రంగరాజన్కి సంబంధించి దాడికి పాల్పడ్డ తీరుకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీరరాఘవరెడ్డి పూజారులు ఒకవేళ ఆయనకు సహకరించకుంటే హత్య చేయడానికైనా వెనుకాడొద్దు అని చెప్పేసి కూడా ఎవరైతే ఆర్మీ పేరుతో 25 మందిని రిక్రూట్ చేశారో వారికి సంబంధించి ప్రతిజ్ఞ చేయించాడు. తమతో కలిసి దాడులకు కూడా పాల్పడాలని చెప్పేసి కూడా ఆయన వారికి చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి అసలు ఇప్పటి వరకు చిలుకూరు దాడి ఘటన బయటికి వచ్చింది. ఇప్పుడు కేసు పెట్టాడు కాబట్టి రంగరాజన్ ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఈయన పాత నేర చరిత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే యాబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, బంజారాహిల్స్లో మరో కేసు ఉంది. అయితే రంగరాజన్ ఎంతమందిని తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అర్చకులను కానీ పూజారులని మరికొంతమంది టెంపుల్స్ నిర్వాహకులని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. డొనేషన్స్ కూడా, ఎందుకంటే తన ఆర్మీ రన్ చేయాలంటే ఒక్కొక్కరికి నెలకి 20,000 రూపాయల శాలరీ ఇస్తానని చెప్పేసి కూడా ఆయన వెబ్సైట్లోనే నేరుగా ప్రకటించారు. కాబట్టి ఇతనికి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరెవరిని బెదిరించి డబ్బులు కలెక్ట్ చేశాడు, ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగరాజన్ ఇచ్చినటువంటి సీసీ ఫుటేజ్తో పాటు ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు కాల్ చేశారు, ఎప్పుడు మాట్లాడారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ రోజు వచ్చినటువంటి 25 మందిలో 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగతా పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. రామరాజ్యం స్థాపన అని చెప్పాడు, నేను శివుడి భక్తుడిని అన్నాడు రాఘవరెడ్డి. తన మెంటల్ స్టేటస్ గురించి ఏమైనా చెప్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఆర్మీ మెంబర్స్తో ఏమైనా మాట్లాడా, ఏం చెప్పి జాయిన్ చేసుకున్నాడు ఆర్మీలో? వీరరాఘవరెడ్డి చాలా ఫిట్గా ఉన్నాడు. ఆయన మానసిక పరిస్థితి ఏమీ డాక్టర్స్ చూపించాల్సిన పరిస్థితి లేదు. ఆయన బాగానే ఫిట్గా ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు ఇంతకుముందు. ఎందుకంటే అతను కావాలనే గత 3 సంవత్సరాల నుంచి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అనేక స్పీచ్లు ఇస్తూ తాను శివుడి అవతారంగా వచ్చాను, శివుడి అవతారమే నేను అని చెప్పేసి కూడా అక్కడికి వచ్చి పూజారులను బెదిరించడం, తాను ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ఆర్మీతో రామరాజ్యం స్థాపిస్తానని చెప్పేసి కూడా చాలామందిని కలిసినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖంగా ఎక్కువగా భక్తులు వచ్చే టెంపుల్స్ని టార్గెట్గా చేసుకొని ఈ దాడులకు పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగరాజన్ టెంపుల్ని కూడా, ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చిన సమయంలో రంగరాజన్ దగ్గర మొదట ఆయన పద్యాలు, శ్లోకాలు, అదేవిధంగా కొన్ని పాటలు పాడుతూ నేను దేవుడి భక్తుని, రామరాజ్యం స్థాపించబోతున్నాను, నాకు సహకారం కావాలని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇతని సహకారం ఏ విధంగా కావాలని అడిగిన సమయంలో నాకు
మీ దగ్గరికి వచ్చేటువంటి భక్తుల్లో రామ భక్తులని చూపించి వారిని నా ఆర్మీలో చేర్చాలి, అదేవిధంగా నాకు డొనేషన్స్ కూడా ఇవ్వాలంటే అలా మేము ఎందుకు ఇస్తాము, మేము అట్లా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయము అని చెప్పేసి ఆయన నిరాకరించడంతోనే రంగరాజన్పై దాడికి పాల్పడి ఒక వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా తనని అవమానకరంగా కింద కూర్చోబెట్టి తన కాలితో తన్ని అనేక పైన దాడులకు బెదిరించాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాబట్టి ఇప్పుడు వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలో విచారించనున్నారు. ఆ కంప్లైంట్తో పాటు ఈయనకు సంబంధించిన నేర చరిత్ర, ఎందుకంటే గతంలో ఈయన బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీలో కూడా అనేక గుళ్ళ చుట్టూ ఈయన తిరిగాడు కాబట్టి అక్కడ ఉన్న దాడులకు పాల్పడ్డారా, ఒకవేళ దాడి చేస్తే ఫిర్యాదు చేయకుండా ఎందుకున్నారు, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రామరాజ్యంలోని 20 మందిని ఆర్మీలోని 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చెప్పి ఆర్మీలో జాయిన్ చేసుకున్నారు, ఇవేమైనా డీటెయిల్స్ తెలిసాయా? అంటే ఇందులో ఒక 10 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు ఉన్నారు. మిగతా 15 మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన యువతులు అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు. దాంట్లో అందరికీ నేను ఒక రామరాజ్య స్థాపన చేయబోతున్నాను, నేను చెప్పిందే చట్టము, తర్వాత వచ్చే రోజుల్లో ప్రభుత్వానికి సమాంతరంగా ఈ రామరాజ్యం కూడా నడుస్తుంది, హిందూ దేవాలయాల పరిరక్షణ, ఇతర మతస్థులు హిందువుల పై దాడి చేస్తే మన ఆర్మీ పనిచేయాలన్నట్టు కూడా ఆయన చెప్తున్నాడు. కానీ అక్కడ అలాంటిది ఏవి కనబడట్లేదు. ఈయన హిందువుల గురువులని టార్గెట్ చేసి అర్చకులను టార్గెట్ చేసి వారిపైనే దాడులకు పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ క్రమంలోనే రంగరాజన్పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఒక వెబ్సైట్లో ముందుగా ఒక యాడ్ ఇచ్చేసి అందులో రామరాజ్యంలో చేరే వారందరూ కూడా ఈ వెబ్సైట్లు చూసి రావచ్చు, నేను నెలకి 20,000 రూపాయల జీతం ఇస్తాను, ఒక యూనిఫామ్ కుట్టిస్తాను, లంచ్ కూడా అరేంజ్ చేస్తాను అని చెప్పేసి కూడా ఆ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్తో సంబంధించి ఒక 320 రూపాయలు కట్టి బుక్ చేసుకోవాలని చెప్పేసి ఆ వెబ్సైట్ ద్వారా 25 మందిని కూడా రిక్రూట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారికి ఒక యూనిఫామ్ కుట్టించేసి పైన కండవ వేసేసి ఏపీలోని పలు దేవాలయాల చుట్టూ కూడా తిప్పి ఆ తర్వాత బొల్లారం వచ్చేసి మనం రేపు చిల్కూరు టెంపుల్కి వెళ్తున్నాం, అక్కడ రంగరాజన్ అనే అర్చకుడు ఉన్నాడు, ఆయనని అటాక్ చేయాలని చెప్పేసి ముందుగానే, ఎందుకంటే ఆయన మనకు సహకరించకుంటే మనం ఎదురుగా మళ్ళీ అటాక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి ప్రతిజ్ఞ కూడా చేయించాడు. అందులో భాగంగానే మన రామరాజ్యానికి కానీ మన ఆర్మీకి కానీ ఎవరైనా సపోర్ట్ చేయకుంటే వారిని చంపడానికి కూడా మీరు వెనుకాడొద్దు అని చెప్పేసి ఈ 25 మంది చేత ప్రతిజ్ఞ చేసి వారిని ఇక మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాల చుట్టూ తిరుగుదాము, మనకి ఇంకా దాదాపు ఆయన ఒక 5,000 నుంచి 10,000 వరకు టార్గెట్గా పెట్టుకున్నాడు, రామరాజ్యంలో ఆర్మీని స్థాపించాలి, వారందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి. కాబట్టి అందరినీ ఎవరైతే తనకి సంబంధించి ఫేమస్ టెంపుల్స్ ఉంటాయో అక్కడున్న అర్చకులు చెప్తే అక్కడికి వచ్చే భక్తులు తన ఆర్మీలో చేరి తాను చెప్పింది చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు రంగరాజన్ ఇందులో ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఇప్పుడు రంగరాజన్ విషయం తెరపైకి వచ్చింది. కానీ ఈయన ఇలాంటి దాడులకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ టెంపుల్స్ తిరిగాడు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా పోలీసులు బయటికి తీసే పనిలో ఉన్నారు. ఇక ఈయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఈయన ఫస్ట్ అంటే గతంలో కూడా ఒక హ్యాబిట్స్లో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన కేసు నమోదు కావడం జరిగింది. బంజారాహిల్స్లో కూడా ప్రభుత్వ అధికారిని బెదిరించిన కేసు ఉంది. ఇప్పుడు రంగరాజన్పై దాడికి పాల్పడ్డ కేసు ఉంది. కానీ ఇంకా తెలియని కేసులు ఎన్నున్నాయి, ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు, హైదరాబాద్లోనే ఉంటూ ఈ రిక్రూట్మెంట్ అంతా స్టార్ట్ చేశాడా, అసలు ఇతని ఇప్పుడు 25 మందే చేరారా, ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరరాఘవరెడ్డి వెనుకాల ఎవరున్నారు, ఈ ఫండ్స్ ఎవరు ఈయనకు అందించారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేసి 3 రోజుల పాటు ఆయనను కస్టడీలో విచారించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం వీరరాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో 3 రోజుల పాటు ఆయనపై వివిధ కోణాల్లో విచారణ జరపనున్నారు. అసలు వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫండ్స్ ఎవరిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆర్మీని రిక్రూట్ చేసుకున్నాడు అనే అంశాలు, అలాగే అవసరమైతే చిలుకూరు టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.